ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే హెచ్ఎన్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమందరూ కలిసి మీటింగ్ కూర్చోవడం జరిగింది. ఏదేమైనా కూడా అధికారులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రాంత కష్టాలు తెలుసు కాబట్టి మేము సైతం అందరూ కూడా వచ్చి ఏ డిపార్ట్మెంట్ తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. భైరవనదిప్ప ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా పూర్తి చేద్దాం, చేసి ప్రాంత రైతులంతా ఆదుకుంటాం, మా బాధ్యత అని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా మన నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా భైరవనదిప్ప ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తామని. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఎవరు కూడా అధైర్యపడొద్దండి. మన ప్రాంతానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా బీటీపీకి నీళ్లు వస్తాయి, 114 చెరువులకు నీళ్లు వస్తాయి. అన్ని రకాలు కూడా రైతులు బాగుంటారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.